సర్వోన్నతుడా గొప్ప దేవ మా తండ్రి, దేవుని సన్నిధానంలో చేరి ఆయన సముఖములో ఆయన మాటలు వినటానికి మేమందరము చేరి ఉన్నామయ్యా. మా ప్రభువా, మా యేసయ్య, మాకు ప్రత్యక్షత దయచేసే గొప్ప దేవ, మీకు స్తోత్రములు, మీకు స్తోత్రములు, మీకు స్తోత్రములు. సర్వోన్నతుడా మీకు వందనములు. నీ వాక్యములో దాగి ఉన్న సత్యములను మేము అర్థం చేసుకుంటానికి ప్రయాసపడుచున్నాం. Holy Spirit, you are the writer of this word and you are the one who promised to help us understand what you have written for us. నీ వాక్యము ప్రకటన చేయబడుచు ఉండగా, let your mighty spirit come and dwell upon us on each one, మా తండ్రి. మా హృదయములు తెరవబడినట్లును, దావీదు వలె నేను స్తుతించుటకు శక్తి కలిగిన వారమై మేము బయటకు వెళ్ళినట్లును సహాయం చేయమని, నా నోటి మాటలను మా అందరి హృదయ ధ్యానములు నీకు అంగీకారమగినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన నిన్ను అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. సుమారు 7-8 వారాల నుండి మొదటి సమూయేలు గ్రంథం, ఆ తర్వాత 2వ సమూయేలు గ్రంథములోని ప్రధాన థీమ్స్ను మనము ధ్యానం చేసుకుంటున్నాము. నేటి దినమున మన ధ్యానాంశం యెరూషలేము పట్టణము, దేవుని మందసము మరియు దేవుని మహిమ. ది సిటీ ఆఫ్ జెరూసలేం అండ్ ది ఆర్క్ అండ్ ద గ్లోరీ ఆఫ్ ద మైటీ లార్డ్. I spent about 15 years of my life, ఒక రకంగా మోస్ట్ ఆఫ్ మై లైఫ్ స్కూల్లో ఉంటుంది. ఆ తర్వాత బైబిల్ కాలేజీలోనే ఉన్నాను నేను. ఎవ్రీ టైమ్ వీ రీడ్ ది స్క్రిప్చర్స్, దెర్ ఈజ్ సంథింగ్ వాట్ వీ డోంట్ నో యెట్. వీ నో వెరీ లెస్. చాలా కొంచెం మనకు తెలుసు. నిబంధన మందసం గురించిన అనేకమైన పాఠాలు ప్రభు మన కోసం వ్రాయించి ఉంచాడు. దేవుని చిత్తమైతే ఈరోజు సెర్మన్లో నుండి ఈ శామ్యుయల్ బుక్ సిరీస్ అయిపోయినాక ఇంకో 3 సెషన్స్ అచ్చగా టెంపుల్ సెర్మన్స్ అని ఒక 6 weeks మనం ధ్యానం చేసాం. పట్టణము, దేవాలయం మీద, దేవాలయంలో నిబంధన మందసం మీద కూడా we need to learn more about these things. Many themes are hidden in this sermon. శ్రద్ధగా దేవుని మాటలు వినటానికి మనము ధ్యానము చేసుకుంటూ మనస్సును లగ్నం చేసుకుందాం. జడ్జెస్ వరకు, న్యాయాధిపతుల వరకు 12 తెగలు, లేకపోతే ఫ్యూ అడిషనల్ హాఫ్ ట్రైబ్స్, వీళ్ళందరికీ పెద్దలుండి ఆపద వచ్చినప్పుడు దేవుడు ఒకరిని పైకి లేపటం, వాళ్ళు ఇశ్రాయేలీలందరినీ వారు రక్షించటం. దెబోరా అంటే, సంసోన్ అంటే, ఈ విధంగా న్యాయాధిపతులు బోల్డ్ అంతమంది ఉన్నారు. గాడ్ వాంటెడ్ హిజ్ రూల్ టు బీ దట్ వే. లేటర్ ఇశ్రాయేలీలు ఫిలిష్తీన్లను చూసి ముఖ్యంగా మాకు రాజు కావాలి అని కోరుకున్నారు. దేవుడు సౌలును రాజు ఏర్పాటు చేస్తే, సౌలు దేవుని మాట వినకపోతే, సౌలును దేవుడు విసర్జిస్తే, దేవుడు దావీదును కనుగొని దావీదును రాజుగా చేస్తే, డేవిడ్ ఈజ్ మేకింగ్ స్టెప్స్ టు ఎస్టాబ్లిష్ హిమ్సెల్ఫ్ యాజ్ ద కింగ్ ఆఫ్ ద హోల్ 12 ట్రైబ్స్. యెరూషలేములో రాజ్య స్థాపన చేయక ముందు కొన్ని సంవత్సరములు దావీదు డౌన్ సౌత్లో, హెబ్రోన్లో యూదాగోత్రం వారికి మాత్రమే రాజు. సౌలు యొక్క కుమారుడు నార్థన్ కింగ్డంలో కొన్ని ప్రాంతాలు ఇంకా తన ఇన్ఫ్లుయెన్స్ ఉంచుకొని, కొంత అధికారులు ఉంచుకొని, ద పాయింట్ ఈజ్ ద హోల్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈజ్ నాట్ యెట్ అండర్ డేవిడ్. అసలు ప్రాబ్లం ఎక్కడ ప్రారంభించిందంటే, హన్నా బుక్లో మనము ధ్యానం చేస్తాం. ఆ టైంలో యాజకుడిగా ఉన్న ఏలీ, ఆయన ఆ టైంలోనే ఫిలిస్టీన్స్ వచ్చారు.
ఆ ఫిలిస్తీన్లు వచ్చినప్పుడు వచ్చి ఇశ్రాయేలీల మీద దాడి చేసి, షిలోహులో దేర్ వాజ్ ఎ ష్రైన్, ఒక టెంపుల్ లాంటిది ఒకటి ఉంది, ఒక కట్టడం. ఆ కట్టడంలో మందసం ఉంది. ఏ మందసం అంటే ఇశ్రాయేలీలను 40 సంవత్సరాలకు పైబడి నడిపించిన మందసం షిలోహులో ఉంది. ఉంటే ఫిలిస్తీన్లు వచ్చి ఈ మందసాన్ని పట్టుకొని పోయారని యాజకుడికి వినిపించింది. దట్ వర్డ్ ఇట్ సెల్ఫ్, మందసము పట్టబడెను అనే మాట వినగానే ఈయనకు గుండె పట్టుకుపోయింది. 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తున్నాం. దేవుని మందసమును మాట అతడు పలుకగానే, పెద్దగా చదవండి. దేవుని మందసమును మాట అతడు పలుకగానే ఏలి ద్వారం దగ్గరనున్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయెను. ఏలయనగా అతడు వృద్ధుడై బహు స్థూలదేహి అయి ఉండెను. 21వ వచనం కూడా చదవండి. దేవుని మందసము పట్టబడినదను సంగతిని, తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలీలో నుండి పోయినని చెప్పి, ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ లెఫ్ట్ ఇజ్రాయెలైట్స్. ఈ సందర్భంలోనే 6వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథంలో 6:19 వచనం మీరు చదవాలి. బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 50,070 మందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైరి. 7వ అధ్యాయము 1వ వచనం కూడా. అంతటా కిర్యాతయీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండ యొద్ద నుండే అబినాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజర్ను ప్రతిష్ఠించిరి. మందసము కిర్యాతారిములో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. చాలు. సో వేరే ప్రాంతంలో 20 సంవత్సరాలు ఇంకా పైబడి ఆల్మోస్ట్ ఆత్మీయంగా ఒక జనరేషన్ కాలం పాటు ఇశ్రాయేలీల మధ్య మందసము లేదు. సౌలు చేసిన పొరపాటు ఏంటి అని మనము పోయిన వారము అంత ముందు వారం ధ్యానం చేసుకుంటే, వీ మెడిటేటెడ్. దేవుడు చెప్పిన పనిని సమూలంగా నాశనం చేయమనిన శత్రువుల్ని సాల్ స్పేర్డ్ సమ్ యానిమల్స్, హెల్దీ యానిమల్స్ శేషము ఉంచుకున్నాడు. అది దేవునికి ఇష్టం లేకపోయాను. అంత మాత్రమే కాకుండా ఎక్స్ప్లిసిట్గా లేని మరొక పని సౌలు చేశాడు. అదేంటంటే హీ ఇగ్నోర్డ్ ద ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్. నిబంధన మందసము జోలు సౌలు పోతే ఒట్టు. అసలు హీ డెంట్ కేర్, హీ డెంట్ వాంట్ ఇట్. ఆయన దృష్టిలో అది పెద్ద విశేషమైంది కాదు. జవాబు కావాలంటే సమూయేలు ఉన్నాడు ప్రార్థన చేసి చెప్పటానికి. ఇంకా దేవుడు ఎందుకు, దేవుని సన్నిధానం ఎందుకు, మాట్లాడే ప్లేస్ కలిగిన నిబంధన మందసం ఎందుకు? హీ డెంట్ కేర్. సౌలు మరణానికి మరొక కారణం దేవుడు యొక్క నిబంధన మందసాన్ని ఇగ్నోర్ చేయటం. వై ఐ లైక్ దిస్ సో మచ్ ఇస్, భూమి మీద ఏదైనా దేవుని చేతితో ప్రియంగా చేయబడిన వస్తువు ఏదన్నా ఉందంటే ముందు మనుషులు. ఎందుకంటే మనుషులకి దేవుడు రూపిచ్చి ఇచ్చాడు. దాని తర్వాత మందసమే. ఆ మందసము చేయటానికి మోసెస్ యొక్క స్పిరిచువాలిటీ చాలేదు. మోసెస్ వాజ్ నాట్ ఎనఫ్ టు కార్వ్ ద కార్వింగ్స్ ఆఫ్ దట్ హోలీ పీస్. అందుకని బెసలేలు అనే ఒక వ్యక్తిని హిస్ స్పిరిట్ వాజ్ లిఫ్టెడ్ అప్ ఇన్ టు ద హెవెన్స్. పరలోకములో అతనికి చూపించబడిన నమూనా చొప్పున అని బైబిల్లో ఉంటుంది. నేను అనుకుంటాను దేవుడు మోషేకి ఎంత చెప్పడానికి ప్రయత్నం చేసినా మోషేకి అర్థం కాల. ఇట్ నీడెడ్ ఎ డిఫరెంట్ డైమెన్షన్ టు అండర్స్టాండ్ హౌ దట్ ఆర్క్ షుడ్ బి మేడ్. ఎందుకంటే 2000 సంవత్సరాల తర్వాత యేసు ప్రభువుకి సాదృశ్యంగా, దేవునికి సాదృశ్యంగా ఉండబోతున్న అమూల్యమైన చెక్కడం అది, స్కల్ప్టర్ అది. అండ్ ఇంత పరిశుద్ధమైన దాన్ని, ఇంత
పవిత్రమైన దాన్ని శత్రువులు తీసుకొని వెళ్ళి దాన్ని పట్టించుకోకుండా మూత తెరిచి చూడటం. ఇందాక మీరు చదివారు కదమ్మా, 50,070 మంది మూత తెరిచి చూశారట. అసలు ఇదేంటి అని. మొత్తం చనిపోయినట్టు మనం చూస్తున్నాం. ఇంత పరిశుద్ధుడైన దేవునికి ప్రాముఖ్యముగా ఎంచిన దీనిని సౌలు లెక్క కూడా చేయలేదు. సౌలు యొక్క మరణము పూర్తయిపోయింది. సౌలును బట్టి దావీదు దుఃఖించాడు. కానీ మందసముతో పాటు దేవుని మహిమ ఇశ్రాయేలీలను విడిచిపెట్టిపోయినని వాక్యములో మనం చూస్తున్నాం. వాట్ ఈస్ దిస్ ఆర్క్ ఆఫ్ కవెనెంట్ అబౌట్? ఈ మందసము ఏంటి? అసలు దీని ప్రాముఖ్యత ఏంటి? దీని ఉద్దేశం ఏంటి? దీని గురించి ధ్యానం చేస్తున్నప్పుడు there were several streams of traditions handed over to the Israelites. అనేక సాంప్రదాయాలు ఈ 40 సంవత్సరంలో వచ్చిన జర్నీ, ఆ తరువాత ప్రారంభమైన బలియాగములు ఇచ్చే ఆ సాంప్రదాయాలు, వీటన్నిటి యొక్క కల్మినేషనే సొలొమోను దేవాలయంలో స్థాపించబడి ఈ మందసము స్థిరముగా ఏర్పాటు చేయబడినది. We need to understand all this and hope we will be able to follow. మందసం అనగా అర్థం ఏంటంటే దేవుని యొక్క వాగ్దానము చేయబడిన సన్నిధి. The promised presence of God. First we have to seek that. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని, దేవుని రాజ్యం, దేవుణ్ణి వెతకాల. దేవుని మందసంతో నాకు పని లేదు, కానీ దేవుడు నన్ను రాజు చేశాడు కాబట్టి ఈ రాజ్యాన్ని నేను క్షేమంగా ఉంచుకుంటానంటే కుదరదు. దట్స్ వాట్ సాల్ డెడ్. దేవుడు అక్కర్లేదు, కానీ దేవుడిచ్చే దీవెనలు కావాలి. ఎంత బాధకరమైన పరిస్థితులు. The promised presence of God was ignored, but Saul longed to wage war with Philistines. ఫిలిస్తీయుల్ని తుదముట్టించడం సాల్ యొక్క డ్రీమ్. వాళ్ళను ఇది చేయటంలో చూపించినంత ఇంట్రెస్ట్ ఈ మందసం గురించి పట్టించుకోలే. థింగ్స్ పాస్డ్ బై. సాల్ డిడ్ సమ్ మిస్టేక్స్. దావీదు వచ్చి ముందు తనకు అర్థమైంది ఏంటంటే ఈ మందసము కూడా దేవుని సన్నిధి, దేవుని ప్రజల మధ్య, ఆయన్ని ఆరాధించే వారి మధ్య ఉండాలి. ఈ మందసము ఫిలిస్తీన్ల దేశంలో ఉంటే అక్కడున్న వాళ్ళందరికీ దే డిడ్ నాట్ నో హౌ టు హ్యాండిల్ ఇట్. దాని పరిశుద్ధత ముందు వారు నిలవలేకపోయారు. తెగుళ్ళు వచ్చినాయి. ఏ పట్టణంలో దాన్ని పెడితే ఆ పట్టణం వారందరికీ తెగుళ్ళు రావటం. గడ్డలు వస్తే ఒక్కొక్క పెద్ద చొప్పున దే మేడ్ ఆ గడ్డ షేప్లో బంగారపు చేసి మందసం పక్కన పెట్టి దే లెఫ్ట్ ఇట్ గో, దే లెట్ ఇట్ గో. ఆ మందసము దానంతటా అదే ఎద్దుల బండి, కొత్త ఎద్దుల బండి మీద పెట్టొస్తే ఇట్ ట్రావెల్డ్ టువర్డ్స్ ద ఇజ్రాయలైట్ ట్రైబ్స్. వారి వైపు వచ్చి వస్తూ ఉన్నప్పుడు ఈ ఓబేద్ ఏదోము దగ్గర ఇట్ వాస్ దేర్ ఫర్ ఫ్యూ డేస్. 3 నెలలు 2 నెలల కాలం సుమారుగా ఉన్నది అక్కడ. ఈ ఓబేద్ ఏదోము అంటే దేవుని సేవకుడు అని అర్థం. దేవుని సేవ చేసేవాడు. లేవీయులు వీళ్ళు. వారింటిలో మందసం వచ్చి ఉన్నది. దావీదుకు అర్థమైపోయింది ఏంటంటే ద మోమెంట్ ఈ గృహములో మందసం వచ్చిన వెంటనే దేవుడు విస్తారముగా దీవించట ప్రారంభించాడట. విస్తారముగా దీవించట ప్రారంభిస్తే దావీదేమనుకున్నాడంటే, మనం ఏమనుకుంటాం, ఓబేద్ ఏదోము ఇంట్లో మందసం ఉంది, బాగా దీవెనలు వచ్చినాయి, సో మనం ఏమనుకుంటాం చెప్పండి? అది తెచ్చి మా ఇంట్లో పెట్టుకుంటే అన్నీ నాకు ఇక విస్తారమైన దీవెనలు అలా వచ్చేస్తాయి. దట్ ఈస్ వేర్ వీ డిఫర్ ఫ్రమ్ డేవిడ్. దావీదు ఏమనుకున్నాడంటే, దేవుడు నా సొత్తు కాదు, నా సొంతం కాదు, నేను ఆయన గొర్రెని, నేను ఐఎమ్ ఆఫ్టర్ ఆల్ ఎ మెంబర్. Psalm 23 మీద recently I was listening to a meditation. The greatness of Psalm 23 is
గొర్రెల కాపరి అయిన దావీదు ఇప్పుడు గొర్రెలతో తనలో పోల్చుకున్నాడు. ఇన్నాళ్ళు నేను కాపరిగా ఉన్నాను కదా, ఇశ్రాయేలీలందరినీ, నా గొర్రెలందరినీ జాగ్రత్తగా కాపుదల కాచాను కదా, ఇప్పుడు దేవుడే కాపరి అయితే ఇశ్రాయేలీలు మేమందరం గొర్రెలమైతే ఎట్లా ఉంటుంది? ద ఇమాజినేషన్, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. డేవిడ్ హ్యాస్ అ కమ్యూనల్ ఫీలింగ్ ఆల్వేస్. ఒక చర్చ్ దృక్పథం, సంఘము దృక్పథం, ఇశ్రాయేలు సమాజం అందరికీ ఉండవలసిన దృక్పథం దావీదులో బలంగా ఉంది. తీసుకొని వచ్చి మా ఇంట్లో పెట్టుకుందాం, నేను ఆల్రెడీ రాజునే కదా, హెబ్రోన్లో పెట్టుకుందాం నాకు దగ్గరలో, ఇటువంటి ఉద్దేశాలు ఏమి చేయకుండా యెరూషలేము యెబూసీయుల పట్టణం, అది ఆ ప్రాంతం. ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ స్పీకింగ్, Jerusalem does not come under any tribes region. ఈ గోత్రికులు ఎవ్వరి కిందకి ఈ పట్టణం రాదు. దావీదు ఒక గొప్ప ఆలోచన చేశాడు. ఆ ట్రైబ్ గోత్రంలో పెడితే వాళ్ళకి ఇబ్బంది, వీళ్ళు పెడితే వీళ్ళకి ఇబ్బంది, మరి డౌన్ సౌత్ హెబ్రోన్ దాకా మేము ఎక్కడ వెళ్తాము, మేము పోలేము అని నార్త్ వాళ్ళు అందరూ మానేస్తారేమోనని సెంట్రల్గా ఉన్న ప్లేస్లో ఒర్నాను కళ్ళం అంటారు, ఆ కళ్ళాన్ని కొనుక్కొని దాని చుట్టూ యెరూషలేం పట్టణాన్ని స్థాపించి, ఫర్ అస్ దిస్ మైట్ బి ఎ స్టోరీ, కానీ సమస్తము సమకూర్చు యెహోవా దృష్టిలో అబ్రహాము మోరియా పర్వతం మీద బలిచ్చిన ప్రాంతం అదే. ఇట్స్ ద సేమ్ ప్లేస్, హోలీ ప్లేస్. దేవుడు ఆ స్థలాన్ని అప్పుడు నుంచి పరిశుద్ధపరచుకుంటూ వచ్చాడు. వర్ణాను కళ్ళము దగ్గర దావీదు తప్పు చేస్తే ఆకాశము నుండి భూమి వరకు దేవుని దూత కనిపిస్తే, డేవిడ్ థాట్, దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ ఐ షుడ్ బిల్డ్ ద టెంపుల్. దేవాలయాన్ని నేను ఇక్కడే కట్టాలి. ఆ ప్రాంతానికి చుట్టుపక్కల దగ్గరగా ఉన్న దాన్ని యెరూషలేము అని ఒక సిటీ లాగా స్థాపించి దావీదుపురం అని దానికి పేరు పెట్టి, ఎందుకంటే అప్పటి వరకు ఏమి లేదు దాంట్లో, ఇట్ ఇస్ ద సిటీ ఆఫ్ డేవిడ్. ఆ పురాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ మందసం దగ్గరికి వచ్చేసరికి హీ టుక్ ఎక్స్ట్రీమ్ కేర్, విపరీతమైన జాగ్రత్త ఆయన తీసుకున్నాడు. మందసాన్ని తీసుకుని వచ్చి ఈ యెరూషలేం పట్టణంలో, లెట్ మీ పుట్ ఇట్ ఎట్ ద సెంటర్ ప్లేస్. దిస్ కెన్ బి ఎ పొలిటికల్ మూవ్ ఆల్సో, so to speak. Speaking secularly, it can be a political move also, so that David can secure his kingdom. తన రాజ్య స్థాపనను సెక్యూర్ చేసుకోవటానికి ఈ పని చేయించి ఉండొచ్చు. కానీ దేవాతి దేవుని యొక్క సంకల్పము ప్రకారం ఆ యెరూషలేం పట్టణంలో ఒక ప్లేస్ పెట్టాడట. ఒక ప్లేస్ పెట్టి ఆ మందసాన్ని తీసుకొచ్చి, దట్ ఆర్క్ ఆఫ్ కవెనెంట్ షుడ్ కమ్ అండ్ సిట్ హియర్ అని దానికి ఒక దినము స్థాపించి, లెట్ మీ రీడ్ సమ్ స్క్రిప్చర్స్ ఫర్ నౌ. తరువాత దావీదు ఇశ్రాయేలీయుల్లో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతిగా యెహోవాను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకుని వచ్చుటకై తన యొద్ద ఉన్న వారందరితో కూడా బాయిలా యెహూదాలో నుండి ప్రయాణమయ్యాను. వారి దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటి నుండి తీసుకొని రాగా, అబీనాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోయును ఆ కొత్త బండిని తోలిరి. దేవుని మందసము గల బండి గిబియాలోని అబీనాదాబు ఇంట నుండి తీసుకొని రాగా, అహ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలీయులందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారలను, స్వరమండలములతోనూ, తంబురలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెరి. ద ప్రొసెషన్ వాజ్ గోయింగ్ ఆన్. నాకోను కళ్ళము దగ్గరకు వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా
చెయ్యి చాపి దేవుని మందసమును పట్టుకున్నాడు. కాలు జారిపోతే పట్టుకున్నాడు. పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులు కొనెను. అతడు చేసిన తప్పు బట్టి దేవుడు ఆ క్షణమందు అతని మొత్తగా అతడు అక్కడే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగు చేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలములకు పెరెజ్ ఉజ్జా అని పేరు పెట్టెను. నేటికిని దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము అప్పుడు దావీదుకు భయము ప్రారంభించింది. అయ్యో, ఉజ్జా ఈ విధంగా మరణించాడే. ఈ పరిశుద్ధ దేవుని మందసమును చిన్న పొరపాటు చేసినా కానీ మరణాన్ని మనం కొని తెచ్చుకుంటే ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగూ ఉండుననుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు పురములోని తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఓబేద్ ఎదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచాను. అంటే నెక్స్ట్ స్టేషన్. ఎందుకు వచ్చిన గోల? దేవుడంటే భయం. దట్ ఈస్ వాట్ పీపుల్ లైక్ అస్ వీ ల్యాక్. దేవుడంటే మనకు భయము లేదు. ఫియర్ ఆఫ్ ద లార్డ్. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట బహుధైర్యము పుట్టిస్తుంది. సామెతల గ్రంథంలో మనం చూస్తాం ఆ మాట. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ విల్ మేక్ యూ స్ట్రాంగ్. బహుధైర్యం పుట్టించుద్ది. అంత మాత్రమే కాకుండా దేవుని భయానికి నిర్గమకాండం మొత్తం మీద దెర్ ఈస్ అన్ ఎక్సలెంట్ కనెక్షన్ విత్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. నిర్గమకాండము 20 మీరు చదవాలి. నిర్గమకాండము 20వ అధ్యాయము 20వ వచనం మనం చూస్తున్నాం. అందుకు మోషే భయపడకుడి, మిమ్ము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండుటకును ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు ఏం చేసిన దేవునికి మహామహిమ కలుగును గాక. ద లార్డ్ వాంటెడ్ టు ప్రిజర్వ్ us ఫ్రమ్ సిన్. పాపము చేయకుండా మనం ఉండాలని దేవుడు మనల్ని ఆపాలని ఆశపడి ఇశ్రాయేలీల మధ్యకు వేయించేశాడట. అయ్యా, మాకొద్దు ఈ దేవుడు, ఇంత భయంకరంగా ఉంది ఈ దర్శనము, మేము చూడలేకపోతున్నామంటే మోషే చెప్తున్నాడు, నో. దేవుడు ఎందుకు వేయించేశాడంటే దేవుని భయం మీకు కలగాలి. దేవుని భయము మీకు కలిగిన మరుక్షణము పాపం మీద మీకు యు విల్ నాట్ సిన్. మీరు పాపము చేయరు. పాపము నుండి మేము ఎలా బయటపడాలండి? దేవుని భయం మనకు కావాలండి. పాపము నుంచి బయటపడాలంటే దేవుని భయము లేకపోతే వీ విల్ కంటిన్యూ టు సిన్. రోమీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం, మీ అవయవములను నీతికి సాధనములుగా ఎంచుకొనుడి. దీస్ ఆర్ సమ్ వేస్ గాడ్ ఆఫర్డ్ us టు స్టే అవే ఫ్రమ్ సిన్. దావీదుకు కలిగిన భయం దేవుని ఎడల ధైర్యం పుట్టిస్తే పాపము నుంచి దూరం అవటానికి ఆయనకు సహాయం చేసింది. డేవిడ్ వాజ్ సో స్కేర్డ్. మందసమేమో ఇశ్రాయేలీల మధ్య ఉండాలి, ఆయనేమో భయపడుతున్నాడు. ఎందుకు వచ్చిన పరిస్థితిని మధ్యలో ఓబేదెదోము అనే వారి హౌస్లో కొంతకాలము దానిని ఉంచినట్లు మనం చూస్తున్నాం. 11వ వచనము, యెహోవా మందసము అక్కడ ఎంతకాలం ఉందంట? 3 నెలలు ఉందంట. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగినదంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదుకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చెను. We need to understand the temple is not built yet. సొలొమోను కట్టిస్తాడు దేవాలయాన్ని, ఇది దావీదు చేయిస్తున్నాడు. ఎక్కడ పెట్టాడు మరి?
వేర్ డిడ్ డేవిడ్ పుట్ దిస్ ఆర్క్? ప్రాబబ్లీ వెరీ క్లోజ్ టు ద కన్స్ట్రక్షన్ సైట్. ప్రత్యేకింపబడి మందసము పెట్టడానికి పరిశుద్ధపరచబడిన ఒక స్థలాన్ని దావీదు అమర్చి దేవుని మందసాన్ని అక్కడికి వచ్చి వర్షిప్ చేసుకోవటానికి ఆ మందసాన్ని ఉంచాడు. ఆ మందసాన్ని ఆయన ఆ స్థితిలో ఉంచి యెరూషలేము పట్టణముకు ఖ్యాతి కలుగునట్లు సహాయం చేశాడు. ఒక్కసారి మందసము గురించి, దాన్ని మోయటం గురించి, యాజకులు దాని ముందు నడవటం గురించి, లెక్కలు వేసుకొని ఇంత దూరం చొప్పున ప్రొసెషన్ ఇవన్నీ చూడగానే ఉన్న గోత్రికులందరికీ దేవర్ నోస్టాల్జిక్. అవును కదా, మోషే ఇంతే కదా ప్రయాణం చేసింది. ఇంతకుముందు పరిశుద్ధ దేవుణ్ణి మోషే ఇంతే ఆరాధించాడు కదా. ఈ రాజైన దావీదు దేవుణ్ణి మోషే వలె ప్రేమించుచున్నాడు. ఈయనకి దేవుని భయం ఉంది, ఈయన మాకు రాజు అయితే బాగుండు అని అందరు గోత్రికులంతా కూడా రాజైన దావీదు వైపు త్రిప్పబడినట్టు బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. కీర్తనల గ్రంథము 24వ కీర్తన నేటి దినమందు మనము ఆరాధన చేసుకున్నాము. గుమ్మం ఒకసారి విల్ రీడ్ దట్ పార్ట్. Psalm 24 లాస్ట్ వర్సెస్ అండి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల రాజు, మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. బహుశా దావీదు దేవుని మందసాన్ని స్థాపించటానికి దావీదు పురములోనికి తీసుకొని వస్తున్నప్పుడు రచించబడిన కీర్తన ఈ కీర్తన అని మనకు తెలుస్తూ ఉంది. మీరు గమనిస్తే హౌస్ వార్మింగ్, మన వాళ్ళు చాలామంది హౌసెస్ కట్టుకున్నారు కదా. హౌస్ వార్మింగ్ రోజు ఐ డెఫినెట్లీ మేక్ షూర్ ఐ విల్ రీడ్ దిస్ సాంగ్. గుమ్మములారా మీ తలుపులు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు మీ గృహంలో ప్రవేశించున్నట్లు. మహిమగల ఈ రాజు ఎవరు? సైన్యములకు అధిపతికి యెహోవాయే. We will also read the same psalm on Palm Sunday. యేసు ప్రభు యెరూషలేమునకు అభిముఖుడై విజయోత్సాహముతో he was entering into the city of Jerusalem, and we read the same psalm. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు వస్తున్నాడు. మహిమగల ఈ రాజు ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవా. గొప్ప భావములతో, గొప్ప భక్తితో యెరూషలేము పట్టణస్థులందరినీ, ఇశ్రాయేలీలందరినీ ఉద్రేకపరిచిన దావీదు గొప్ప ఆర్భాటంతో మందసమును తీసుకొచ్చి తాను ఏర్పాటు చేసిన ఒక ప్రాంతం మీద పెట్టాడు. గమనించుకోవాలి, ఇంకా దేవాలయం లేదు. The temple is not built yet. ఈ సందర్భంలో 2 ట్రెడిషన్స్ని మనము అర్థం చేసుకోవాలి. 2 సాంప్రదాయాల యొక్క కాన్ఫ్లుయెన్స్, కలయికను మనము అర్థం చేసుకోవాలి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 1వ అధ్యాయం 6 వచనములు. ఆ తర్వాత I think that is good enough. 2nd Chronicles chapter 1 first 6 verses మీరు చదవాలి. ఆదాము, షేతు, ఎనోషు. 2వ దినవృత్తాంతముల గ్రంథం దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా. చాలా జాగ్రత్తగా ఈ టెక్స్ట్ మీరు ఫాలో కావాలని మీకు తెలియజేస్తున్నాను. అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహుగనుడైన రాజుగా చేసెను.
యెహోవా సేవకుడైన మోషే యెహోవా సేవకుడైన మోషే అరణ్యమందు చేయించిన దేవుని సమాజపు గుడారము గిబియోనునందు ఉండెను గనుక సొలొమోను సహస్రాధిపతులకును శతాధిపతులకును న్యాయాధిపతులకును ఇశ్రాయేలీయుల పితరుల ఇండ్లకు పెద్దలైన వారికి అందరికిని అనగా ఇశ్రాయేలీయులందరికిని ఆజ్ఞేయగా సమాజకులందరూ సొలొమోనుతో కూడా కలిసి గిబియోనునందు బలిపీఠమునొద్దకు పోయిరి. దావీదు దేవుని మందసమును కిర్యత్యారీము నుండి తెప్పించి యెరూషలేమునందు దాని కొరకు గుడారము వేసి తాను స్థిరపరిచిన స్థలము నుంచెను. హూరు కుమారుడైన ఊరికి పుట్టిన బెసలేలు చేసిన ఇత్తడి బలిపీఠము అక్కడ యెహోవా నివాస స్థలము ఎదుట ఉండగా సొలొమోనును సమాజపు వారును దాని యొద్ద విచారణ చేసిరి. సమాజపు గుడారము ముందర యెహోవా సన్నిధి నుండి ఇత్తడి బలిపీఠమునొద్దకు సొలొమోను పోయి దాని మీద 1000 దహన బలులను అర్పించెను. చిన్న ప్యాసేజ్, బట్ ఇట్ విల్ హెల్ప్ us to understand a lot of history. దావీదు నిలబెట్టిన మందసము గురించి చెప్పుతూనే గిబియోన్ అంటే యాక్చువల్లీ మందసము జర్నీ స్టార్ట్ అయిన గిబియోనులో ఇంకా యెహోవా సేవకుడైన మోషే అరణ్యమందు చేయించిన దేవుని సమాజపు గుడారము గిబియోనునందు ఉండెను గనుక ఐ రియలీ వాంట్ యూ టు ప్లే క్లోజ్ అటెన్షన్ టు దిస్ టెక్స్ట్. యెరూషలేములోనేమో మందసం, గిబియోనులోనేమో మోషే కాలములో చేయబడిన సమాజపు గుడారము గిబియోనునందు ఉండెను. సొలొమోను వెళ్ళి దాని దగ్గర దహన బలులు అర్పించెను. సమాజం అంతటి కోసము సొలొమోను దహన బలులు అర్పించిన తరువాత ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై అనే మాట మనం చూస్తున్నాం. 2 kinds of worshipping places, obviously. దావీదు మందసమును కదిలించక ముందు గిబియోనులో మోషే ద్వారా సాంప్రదాయపరంగా వచ్చిన ఆ గుడారాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. బెసలేలు చేసిన ఇత్తడి సాక్రిఫిషియల్ గంగాళం అక్కడే ఉంది. బలి అర్పించటానికి మందసము దగ్గర ప్లేస్ లేదు. బలి అర్పించాలంటే నీవు అక్కడికే పోవాలి. Samuel went to Gibeon to offer holy sacrifices, and apparently God accepted those sacrifices. ఇశ్రాయేలు చరిత్రలో 2 రకాల సన్నివేశాలు మనం చూస్తున్నాం. దావీదు వేయించిన గుడారము వేరు, గిబియోనులో సొలొమోను బలులు అర్పించిన గుడారము వేరు. అది మోషే కాలం నుంచి మోసుకొస్తున్న గుడారం. అమ్మో, మోషే కాలం నుంచి గుడారము కదా, దాన్ని తీసేస్తే ఎట్లాగూ? we attach some sacred feelings to some holy rituals. అది మనుషుల యొక్క భావం. అది ఇక పీపుల్ డూ ఇట్ ఫర్ సమ్ రీజన్. మన చర్చ్ మొన్న ఒక వీడియో చేస్తూ నేను మెడలో క్రాస్ వేసుకొని వీడియో చేస్తే ఒక కామెంట్ ఏంటంటే, మీకు మెడలో క్రాస్ ఎందుకంటే క్రాస్ లేకుండా చెప్పండి అంటున్నాడు. అంటే ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏంటో నాకు అర్థం కాలేదు. బట్ దీస్ టైప్ ఆఫ్ కామెంట్స్ విల్ బి దేర్, బట్ ఐ కన్సిడర్ దిస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. నా ఆర్డినేషన్ గుర్తు చేస్తుంది నాకు. అది ట్రెడిషనల్ లిటర్జికల్ డ్రెస్ వేసుకుంటే ఐ పుట్ మై స్టోల్, బోత్ ఆఫ్ దోస్ ఆర్ సో ప్రెషియస్ టు మీ, ఐ పుట్ దెమ్ ఆన్. కొన్నిటికి మనము విలువలు యాడ్ చేసుకుంటాం. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్, ఇది గనక నాకు విగ్రహం అయింది అనుకోండి ఉదాహరణకి, దెన్ ఐఎమ్ ఇన్ ట్రబుల్. దీన్ని నేను విగ్రహము చేసుకోకూడదు. ప్రొటెస్టెంట్ చర్చ్లో ఉన్న చిన్న సమస్య అది. సిలువను విగ్రహం చేస్తారు. ఐ థింక్ మన రాజేంద్ర గారు ఎప్పుడు ఒకసారి హీ మెన్షన్ దట్ వీ క్యాంట్ మేక్ ద క్రాస్ యాజ్ అన్ ఐడల్. సిలువ దగ్గరికి వెళ్ళి సాష్టాంగ పడతామా? యేసు ప్రభు పటం దగ్గరికి వెళ్ళి సాష్టాంగ పడతామా? ఇవి చేయకూడదు.
దే మైట్ హెల్ప్ అస్ టు అండర్స్టాండ్ గాడ్ ఆర్ డ్రా అవర్ అటెన్షన్, అంతవరకు వాటిని ఉంచేయాలి. ఇశ్రాయేలీలు ఇప్పుడు ఒక సందిగ్ధ స్థితిలో ఉన్నారు. మోషే దగ్గర నుంచి సిద్ధపాటు చేసుకొచ్చిన గుడారం, ఇట్ ఈస్ దేర్ స్టిల్. బైబిల్లో అనేక మార్లు మనం చూస్తాం, గిబియోనులో ఉన్నత స్థలములందు బలులు అర్పించుచుండెను, ఉన్నత స్థలములందు అన్య దేవతలకు మొక్కుబళ్ళు చెల్లించుచుండెను. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ పాతవి తీసుకొని వచ్చి వాళ్ళు దాన్ని మర్చిపోలేకపోతున్నారు. టెంట్ ట్రెడిషన్ అంటారు దీన్ని, గుడారపు సాంప్రదాయం. దీన్ని మర్చిపోలేకపోతున్నారు ఇశ్రాయేలీలు కొందరు. టెంట్ ఆర్ ది ఆర్క్, గుడారమా లేకపోతే నిబంధన మందసమా? ఏం కావాలి మనకి? వాట్ డు వి వాంట్? Ark is located in Jerusalem. Tent is in Gibeon. ఇంకా దీనికంటే ముందు మోషే 10 పలకల దగ్గర పలకలను నేలకేసి కొట్టిన ఆ టైంలో 2వ జత పలకలు ఆయనకి తీసుకొని వచ్చినప్పుడు ప్రత్యక్షపు గుడారం అని వేస్తాడు మోషే, నిర్గమకాండం 33వ అధ్యాయంలో. అండ్ దట్ టెంట్ ఈస్ ద టెంట్ ఆఫ్ మీటింగ్ ప్లేస్. ఆ గుడారాన్ని మోసుకొచ్చుకున్న ఇశ్రాయేలీయులు కొంతమంది ఉన్నారు. 2 రకాల టెంట్లు. అరణ్యములో ఇత్తడి సర్పం ఎత్తితే మోషే దానిని, వీటన్నిటిని జాగ్రత్తగా భద్రం చేసుకొని వచ్చి రకరకాల చోట్ల రకరకాలుగా ఆరాధన చేసుకుంటూ, ద హోల్ పాయింట్ ఈజ్ గాడ్ వాజ్ గాన్. దేవుడు వారికి దేవుడుగా లేకపోయాను. ఫిలిష్తీయుల దగ్గర మందసం ఎందుకు పట్టబడింది? ఎందుకు పట్టబడింది అంటే ఇశ్రాయేలీయులకు భక్తి పోయి మందసాన్ని ఏదో ఒక మ్యాజిక్ వస్తువులాగా ఊహించుకున్నారు వాళ్ళు. మందసాన్ని వదిలిపెడితే విజయం ఆటోమేటిక్గా వచ్చుద్ది, లెట్ ఇట్ గో అని చెప్పారు. వాళ్ళేమో మందసాన్ని పట్టుకుపోయారు. పరిశుద్ధమైన వస్తువులు విగ్రహాలుగా మారే పరిస్థితులు. Holy things can become idols too. How are we worshiping God ఈ పరిస్థితిలో? దావీదు సొలొమోను ద్వారా దేవుడు చేయించిన ఒక గొప్ప కార్యం. గుర్తుంచుకోవాలి, మనము వాక్యంలో మనం చూస్తే దేవుని యొక్క మందిరం, టెంపుల్ is incomplete even if it is built in Gibeon. టెంట్ ఉంది కదా అని ఆరాధన చేస్తామంటే కుదరదు, అక్కడ మందసం కూడా ఉండాలి. టెంపుల్ ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ ది ఆర్క్. ఆర్క్ ఇన్ అండ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, దో ఇట్ ఈస్ ఇన్ జెరూసలేం, ఇట్ క్యాంట్ డూ వాట్ God has to do with his community. నిబంధన మందసం ఒక్కటే చాలదు, టెంట్ ఒక్కటే చాలదు, 2 కావాలి. We need the tent. The tent is the meeting place. Spiritual significance of tent ఏంటంటే the manifestation of God is there. దేవుని యొక్క ప్రత్యక్షత అక్కడ నీకు దొరుకుద్ది. టెంట్ నీకు కావాలి. ఎప్పుడో మోషే చేసిందని వదిలేయటానికి లేదు, లేకపోతే అమ్మో మోషే చేసింది కాబట్టి ఇదే దేవుడు అని ఉంచుకోవటానికి లేదు. ద పర్పస్ ఆఫ్ ద టెంట్ ఈజ్ యూ ఎన్కౌంటర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ దేర్. ఆర్క్, నిబంధన మందసం ఏం చేస్తుంది? దేవుని సన్నిధిని నీకు దగ్గరకు తీసుకొని వస్తుంది. దేవుని ప్రత్యక్షత వేరు, దేవుని సన్నిధి వేరు. God's manifestation is different, God's presence is different. ఈ 2 కలిపితేనే దేవాలయం అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. If a temple is complete, if we claim ourselves as the temple of God, we need the manifestation of God. దేవుని ప్రత్యక్షత మనకు కావాలి. We need the presence of God. దేవుని యొక్క సన్నిధి మనకు కావాలి.
ఈ రెండు వేరువేరుగా ఉన్నాయి. ఈ రెండింటిని కలపాలి ఇప్పుడు. దట్ ఈస్ వాట్ ద టెంపుల్ డిడ్ వెన్ సొలొమన్ బిల్ట్ ఇట్. సొలొమోను కట్టిన దేవాలయములో ఈ రెండు ఒక దగ్గరకు వచ్చేసినాయి. యాజకులు మందసాన్ని మోసుకొచ్చి జాగ్రత్తగా దావీదు చూపించిన ప్లేస్లో పెట్టారు. మన కంప్యూటర్ పరిభాషలో మాట్లాడుకుంటే ఇక వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి. వాళ్ళకున్న ఒకే ఒక ఉద్యోగం ఏంటి? ఎక్కడ మందసం ఎక్కడ బావాలంటే భుజం మీద పెట్టుకోవటం, దాన్ని మోసుకుపోవటం. కైండ్ ఆఫ్ పర్మనెంట్ ప్లేస్ డేవిడ్ సూచిస్తే వీళ్ళంతా బెంచ్ మీదకి వెళ్ళిపోయారు అనమాట. ఉద్యోగాలు పోయి వాళ్ళకి ఇక ఉద్యోగాలు పీకేసినట్టు. యు నో వాట్ డేవిడ్ డిడ్ దెన్? నిబంధన మందసం మోసే ప్రతి యాజకుడిని పిలిపించి, ఇంతకాలం మీరు మందసం మోస్తూ వచ్చారు కదా, ఆ మోసే పని లేక నిరుద్యోగంతో కొంతకాలం ఉన్నారు కదా, ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు మీకు కొత్త జాబ్ వచ్చింది కదా. డోంట్ థింక్ యువర్ జాబ్ ఈస్ డన్. యూ కన్వర్ట్ ఇట్ టు వర్షిప్. స్తుతి ఆరాధనగా మీరు మార్చుకోండి. దేవుణ్ణి స్తుతించే దాంట్లో సభ్యత్వం మీరు తీసుకోండి. ఉన్న లేవీలందరినీ కూడా వంతుల వారీ చేసి దేవుని ముందు స్తుతించే వారిగా దావీదు వారికి వంతులేశాడు. వంతులేసి దేవుని సన్నిధానంలో స్తుతి ఆరాధనను స్టార్ట్ చేశాడు. మహా గొప్పగా స్టార్ట్ చేశాడు. Their jobs were restored to worship the mighty God. దేవుని ప్రత్యక్షత కావాలి, దేవుని యొక్క సన్నిధి కావాలి. కొంతమందికి దేవుని ప్రత్యక్షత చాలా ముఖ్యం. దేవుడు చెప్పాడంటే ఇక నేను నా ఇష్టానుసారంగా ఉండొచ్చు, అయిపోవచ్చు. దట్స్ ఎనఫ్ ఫర్ మీ. సౌలు జీవితం ఫర్ ఎగ్జాంపుల్. సౌలు మీద దేవుని ప్రత్యక్షత ఉన్నది, బట్ ద ప్రెజెన్స్ వాజ్ నాట్ దేర్ విత్ సాల్. యెహోవా సౌలును విడిచిపెట్టెను. ప్రత్యక్షత పోయిందా? పోలేదు. సన్నిధి విడిచిపెట్టిపోయింది. ఎంతమంది మన జీవితాల్లో దేవుని ప్రత్యక్షత పొందుకున్న మనం దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోతాం. మెనీ ఆఫ్ us do it and we take it for granted. చర్చికి రావటానికి ఇద్దరు సంభాషణ చేసుకుంటున్నారు. ఒక అతనేమో మోసగాడు, ఇంకొక అతనేమో వ్యభిచారి. ఇద్దరు సంభాషణ చేసుకుంటూ ఇద్దరికి ఒకళ్ళ గురించి ఒకళ్ళకి బాగా తెలుసు. కూర్చొని మాట్లాడుకుంటూ, మనం గుడికి వెళ్ళటం రైటేనంటావా? దేవుడు క్షమించే దేవుడు కదా, మహాదయ కలిగిన దేవుడు కదా, పర్లేదు రాపోదాం. అవును కదా, వ్యభిచారంనైనా క్షమిస్తాడా? మరి దావీదు జైలా? పద. మోసాన్ని క్షమిస్తాడా? మరి యాకోబు చేయలేదా? పద. సంఘం యొక్క పరిస్థితిని గురించి ఆ దైవజనుడు ఎలా వివరిస్తున్నాడంటే, ఒకళ్ళనొకళ్ళు కాంప్రమైజ్ చేసుకొని ఏదైనా పర్వాలేదు, కమ్ లెట్స్ గో, పోయి చర్చి ముగించుకొని వచ్చేద్దాం పద. సంఘం యొక్క పరిస్థితి ఈనాడు అలా అయింది. దీని బదులు వాళ్ళిద్దరి సంభాషణ గనక, మై డియర్ బ్రదర్, ఈ పాపములో నేను మోసం అనే పాపంలోంచి బయటికి రాలేకపోతున్నా, నువ్వెలా జయించావు దీన్ని? ఇదిగో నా సహోదరుడా, ఈ వ్యభిచారం నన్ను పట్టేస్తుంది, నీవు ఎలా జయించావు దీన్ని? ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు, ఒకళ్ళ బలహీనతల్లో ఒకళ్ళు ఓకేలే అనుకోకుండా ప్రోత్సాహపరుచుకొని ముందుకు గనక ప్రయాణం చేస్తే దేవుని మహిమ, దట్ ఈస్ ద చర్చ్. బోత్ ఆఫ్ దెమ్ అగ్రీడ్ టు గ్లోరిఫై గాడ్. ఒకళ్ళనొకళ్ళు ప్రోత్సాహపరుచుకొని పాపమును విడిచిపెట్టడానికి వారు తీర్మానించుకున్నారు. ఏం చెప్తాడండి పాస్టర్ గారు? ఎంతసేపు చెప్తాడు వాక్యం? మాకు చాలా బోరింగ్, మాకంత టైం లేదు. కాన్సెప్ట్స్ ఏయో చెప్తాడు కాబట్టి ఏదో 4 కథలు చెప్తే మేము వస్తాం, కానీ టూ మచ్ ఆఫ్ కాన్సెప్ట్స్, వీ డోంట్ వాంట్ టు బీ దేర్. నువ్వు మానేసేది కాకుండా ఈ మాటలు నీ పక్కన వాళ్ళకి చెప్తే వాళ్ళు మానేయచ్చు.
గుర్తుంచుకోండి, దేవాలయం విషయంలో, సేవ విషయంలో ఇటువంటి మాటలు మనకు అస్సలు తగదు. నీ మూలంగా వాళ్ళు దేవాలయం మానేశారు అనుకోండి ఊరక. డోంట్ యూ థింక్ గాడ్ విల్ ఆస్క్ యూ? వారి ఆత్మను బట్టి దేవుడు మనలను ఉత్తరవాదిగా ఎంచడా? అతని గురించి ప్రార్థన చేయటం మానేసింది కూడా గాక, నేను పర్వాలేదులే ఈరోజు పోకపోతేలే అనే ఒక వ్యర్థమైన దీన్ని నేను ప్రమోట్ చేశాను. వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్, ఏ కారణంతో నన్ను చేయని. గుర్తుపెట్టుకోండి, చర్చ్కు ఒకళ్ళొకళ్ళు తీసుకొచ్చి ప్రోత్సాహపరిచే వాళ్ళు ఉండాలి, కానీ వచ్చే వాళ్ళని వెనక్కి పీకేవాళ్ళు ఉండకూడదు. నా యొద్దకు రానివ్వండి, వారిని ఆటంకపరిస్తే మెడకు తిరగటి రాయి గడితే మేలని యేసు ప్రభు వాక్యంలో చెప్పారు. We always need to encourage sinners. Come on. The Lord has called the sinners to his presence. ప్రభువు తన సన్నిధానానికి పాపుల్ని పిలిచి ఉన్నాడు. దేవుని సన్నిధిని వెతికేవాళ్ళు, దేవుని ప్రత్యక్షత వెతికేవాళ్ళు దేవునికి కావాలి. దేవుని సన్నిధిని వెతికేవాళ్ళు దేవునికి కావాలి. Only then a church will be complete. విశ్వాసముతో నేను ఏది అడిగినా కానీ దేవుడు చేస్తానని చెప్పాడు కదండి అని చెప్పి సరిగా ప్రార్థన చేయకుండా, కనిపెట్టకుండా దూసుకుపోయేవాళ్ళు ఉంటారు, మనం చూస్తాం. ముఖ్యంగా వెరీ యంగ్స్టర్స్, టీనేజర్స్. టెంట్ అనుభవం వారికి లేదు. టెంట్ అనుభవం లేక, దేవుని ప్రత్యక్షత లేక, దేవుని సన్నిధిని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో పరిగెడుతున్నారు వాళ్ళు. కొంతమంది ఏమో ఈ టెంట్లో ఉన్న రిచువల్స్ ఉన్నాయి కొన్ని, బలి ఇవ్వటము, లేకపోతే ఇది చేయటము, అది చేయటము, ఇది చేయటం, ఇటువంటి రిచువల్స్లో వాళ్ళు సుడిగుండాల వల్ల తిరిగిపోతూ విశ్వాసముతో ముందడుగు వేయటం వాళ్ళు మర్చిపోయారు. ప్రత్యక్షత ఉన్న చోట సన్నిధి ఉండటం లేదు, సన్నిధి ఉన్న చోట ప్రత్యక్షత ఉండటం లేదు. బోత్ ఆఫ్ us are in trouble. నీవు నిజమైన విశ్వాసివైతే you need to hold on to the tent as well as the ark, manifestation as well as the presence. నిబంధన మందసము శక్తికి సాదృశ్యమై ఉన్నది. It is symbolic of power. Tent gives the guidance. దేవునితో మాట్లాడి, ప్రభువా నేను ఎలా ప్రయాణం చేయాలి? బుక్ ఆఫ్ ఎక్సడస్లో లాస్ట్ చాప్టర్ 40th చాప్టర్ చివరి భాగం అమ్మ, చివరి వచనాలు. Tent gives us the guidance. Yeah, please. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళిన ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి. ఇశ్రాయేలందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరము మీద ఉండెను, రాత్రివేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఇలాగునే జరిగెను. చాలమ్మా. 34వ వచనం నేను చదువుతున్నాను. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నిండెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. సో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మేనిఫెస్టేషన్ gave the Israelites a clue when to start, how to start, and which way to go. Our manifestation is so important. And at the same time, దేవుని యొక్క మేనిఫెస్టేషన్ ఉండి మీరు సాగి వెళ్ళండి అనే డైరెక్షన్ వచ్చినా కానీ దేవుని సన్నిధి మనతో రావాలి. అవునా కదా? వెళ్ళమని చెప్పినా దేవుని సన్నిధి మనతో రావాలి. అది ఎలా వస్తుంది? మన ముందు మందసము ప్రయాణం చేస్తేనే. మేనిఫెస్టేషన్ ఈజ్ డిఫరెంట్, ప్రెజెన్స్ ఈజ్ డిఫరెంట్. మందసము, దెర్ ఇస్ గాడ్స్ పవర్ ఇన్, దేవుని యొక్క శక్తి మందసములో
ఉన్నట్లు మనము చూస్తూ ఉంటాం. సెకండ్ క్రానికల్స్లో 6:41 మీరు చదవాలి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 6:41. నా దేవా యెహోవా. ఇది ఎక్కడంటే సొలొమోను దేవాలయపు ప్రతిష్ఠ కాలంలో ప్రార్థన చేస్తున్నాడు. బలమునకు ఆధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము. చూసారా అమ్మ, చాలు చాలు. బలమునకు ఆధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము. You see, when Solomon was praying, టెంట్లో దేవుని యొక్క సన్నిధి వచ్చినట్లే దేవుని సన్నిధి వచ్చింది. బట్ సోలమన్ వాజ్ నాట్ ఇగ్నోరింగ్ ది ఆర్క్. బలము, ద పవర్ ఈజ్ ఇన్ ద ఆర్క్. దేవా, బలమునకు ఆధారమైన నీ మందసమును చూచి లెమ్ము. మందసం ఈజ్ ఫెయిత్ పుట్టింగ్ ఇన్ యాక్షన్. ఇశ్రాయేలీలు యొర్దాను నది దాటడానికి వెళుతూ ఉంటే టెంట్లోనేమో ఆజ్ఞ వచ్చింది, వెళ్ళిపోండి మీరని. వెళ్ళటానికి ధైర్యం చాలట్లేదు వీళ్ళకి. యాజకులు మందసం తీసుకొని బయలుదేరుతూ వెళుతూ ది యాంకిల్స్ ఆఫ్ ద ప్రీస్ట్స్ డిప్ ఇంటూ ద రివర్ జోర్డన్. యొర్దాను నదిలో వీరి అరకాలు తడవగానే బై ఫెయిత్. Who is walking in their presence? మందసములో, టెంట్లోనేమో, గుడారములోనేమో గైడెన్స్ వచ్చింది. ప్రయాణము సాగి వెళ్ళాలి, ఫెయిత్ కావాలి. ఈ ఫెయిత్లో యెహోషువ, యాజకులు వీళ్ళంతా పట్టుకొని మందసాన్ని తీసుకొని వెళ్ళి స్టార్ట్ చేయగానే they stepped in Jordan by faith. కట్టలు తెంచుకొని ప్రవహిస్తున్న యొర్దాను బొత్తిగా ఆగిపోయాను అని మనం చూస్తాం. యు సీ ద పాయింట్. వీ నీడ్ గైడెన్స్ హౌ టు గో, అండ్ వీ నీడ్ ద ప్రెజెన్స్, ది ఆర్క్ బై విచ్ వీ గెట్ ద ఫెయిత్, హౌ టు వాక్. గైడెన్స్ కావాలి, విశ్వాసముతో ప్రయాణం చేయటానికి ముందడుగు కావాలి. ఈ రెండు కలిస్తేనే దేవాలయం, ఈ రెండు కలిస్తేనే దేవుని యొక్క పరిపూర్ణ సన్నిధి. ఈ రెండు వేరైపోయాయి. ఇన్ని రోజులు ఆర్క్ ఏమో ఫిలిస్టీన్ల దగ్గర ఉండిపోయింది, టెంట్ ఏమో ఎక్కడో వేస్తున్నారు, చుట్టేస్తున్నారు, మళ్ళీ తెచ్చేస్తున్నారు, బలులు ఇస్తున్నారు, కానీ ఇట్ వాజ్ నాట్ ఫంక్షనల్. అండ్ నౌ ఈ టెంపుల్లో, సొలొమోను కట్టించబోతున్న ఈ దేవాలయంలో మందసము మరియు ప్రత్యక్ష గుడారము రెండు కలిసి ఇశ్రాయేలు సైన్యాన్ని ముందుకు నడిపించబోతున్నాయి. డు యు వాక్ బై ఫెయిత్? విశ్వాసముతో నీవు నడుస్తున్నావా? నీవు నడవాలంటే ముందు గైడెన్స్ కావాలి నీకు. అబ్రహాము, నేను నీకు చూపించబో దేశమునకు వెళ్ళు. టెంట్ ఎక్స్పీరియన్స్. అబ్రహాం స్టార్టెడ్ హిస్ జర్నీ. ఆర్క్ ఎక్స్పీరియన్స్. ఈ రెండు ఉంటేనే విశ్వాస జీవితం పరిణితి చెందుతుంది. కొంతమంది ఎప్పుడు ప్రార్థన చేసి చేసి ప్రభువా ఏం చేయాలి ఇక ఆ టెంట్లోనే ఉండిపోతారు. ఇంకొంతమంది ఏమో ఆర్క్ పెట్టుకున్న జీవితంలో పరిగెట్టడానికి రెడీగా ఉంటారు. ఏది సక్సెస్ కాకపోవచ్చు. వీ నీడ్ బోత్. యేసు ప్రభు యొక్క జీవితం దీనికి పరిపూర్ణ సాదృశ్యంగా ఉంది. దేవుని యొక్క మహిమ మన యొద్ద నివాసము చేసెను గుడారములో. The tabernacle was there. The glory of the Lord dwelt among us, tabernacled among us. నిబంధన మందసానికి సాదృశ్యమైన, ప్రత్యక్షపు గుడారమునకు సాదృశ్యమైన యేసు ప్రభు యొక్క పరిపూర్ణత మనలను ముందుకు తీసుకొని వెళుచూ ఉండగా, ఈ గైడెన్స్ని, ఈ విశ్వాసాన్ని రెండిటిని కలిపి పట్టుకునే శక్తి దేవుడు మనకు దయచేయాలని నేను ప్రార్థన చేస్తున్నా. 7వ అధ్యాయం 2 Chronicles 7:1-3.
సొలొమోను ఉమ్, తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు ఉమ్. అగ్ని ఆకాశము నుండి దిగి సొలొమోను చేసిన ప్రార్థన అయిపోయినాక దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో ఉమ్. మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకపోయి అందులో ప్రవేశించలేకపోయారు. దేవుని మహిమ ఎంత గొప్పగా వచ్చిందంటే పీపుల్ వర్ నాట్ ఏబుల్ టు వాక్ ఇన్ టు ద టెంపుల్ ప్రెసెంట్స్, సో టు స్పీక్. మీరు చూస్తున్నారా, ఈ రకమైన మహిమ మోషే కాలంలో మనం చూసాం. ఆ తర్వాత మధ్యలో ఎక్కడ లేదు. కారణం ఏంటంటే ది ఆర్క్ అండ్ ద టెంట్ వర్ సెపరేటెడ్. ఆత్మీయంగా ప్రార్థన చేసి రిచువల్స్లో తిరుగుచూ ఉండే మనుషులు. పొద్దున్నే లేచి నేను బైబిల్ చదవందే బయటికి పోనండి, దేవునికి మహిమ. యు ఆర్ డూయింగ్ వెరీ గుడ్ థింగ్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ బిల్డింగ్ ఎ ఫెయిత్ఫుల్ వాక్ విత్ గాడ్, what good is that you wake up early in the morning at 4 o'clock and read the Bible? What good will it do you wake up early in the morning and pray for 1 hour? ప్రార్థన బాగా చేశానని సాటిస్ఫాక్షన్, ప్రార్థన చేయనోడిని చూసి నువ్వు నరకానికి పోతావని చెప్పడానికి నేను పెంచుకున్న స్టేటస్, ఇవే మనకు కావాల్సింది? నో, we want God's manifestation. We want God's presence so that we will walk by faith. విశ్వాసముతో దేవుని వైపు ప్రయాణము చేయటానికి మనకు ఇవన్నీ కావాలి. ఇంకొక మాట చెప్పి నేను వైండప్ చేస్తున్నా. ఇవంతా జరుగుతూ ఉంటే 30,000 మంది పైచిలకు నిబంధన మందసాన్ని తీసుకొని వస్తుంటే డ్యాన్స్ చేసేవాళ్ళు, స్తుతించేవాళ్ళు, వాయిద్యాలు వాయించేవాళ్ళు, వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి చేస్తుంటే ఒక ఆవిడ ఎవరో అంతఃపురంలోనే కూర్చుందట. హూ ఇస్ దట్ అండి? మీకాలు. ఆవిడ పేరు మీకాలు. మనం చదువుకున్నాం. సౌలు కుమార్తె, దావీదుని ఒకప్పుడు బహుగా ఇష్టపడిన వ్యక్తి. షీ వాజ్ ఇన్సైడ్ దేర్. Why didn't you join the procession? The first question. ఎందుకు నీవు మందసము వస్తుంటే రాలేకపోయావు? మీ నాన్నగారికి మందసం లెక్కలేకపోయింది, సౌలు గారికి, నీకు లెక్కలేదా? నీ కుటుంబాన్ని బాగు చేసుకోవా నువ్వు? దేవుడు దొరుకు కాలమున we need to grab it. సద్వినియోగం చేసుకొని పట్టుకోవాలి. ఆ మందసం తెచ్చేదాకా పోవాలా? స్విచ్ నొక్కితే యూట్యూబ్లో వచ్చేస్తుంది కదా సర్వీసు. ఎందుకు గుడి దాకా వెళ్ళటం? నేను మేకాలు మనసు వచ్చిన వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఇవి. గుడి దాకా వెళ్ళాలా నేను? ఇట్లా అంటే వచ్చేస్తుంది టీవీలో. ఈ టైంలో నాకు నిద్రపోయే స్కీమ్ ఉంటే సాయంత్రం కూడా రికార్డెడ్ కూడా వస్తుంది. ఇప్పుడు లైవే చూడాల్సిన పని కూడా లేదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు తన కార్యము చేయించినప్పుడు దో వీ మైట్ నాట్ బి యాక్టివ్ పార్టిసిపెంట్ దేర్, వీ నీడ్ టు బీ దేర్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్స్. మీకాలు వెళ్ళి ఏమి చేయాల్సిన అవసరం లేదు, కానీ సౌలు కుమార్తెగా, హిస్టరీ సృష్టించిన రాజు కుమార్తెగా, ఇశ్రాయేలీల యొక్క రిప్రజెంటేటివ్గా షీ వాజ్ రిక్వైర్డ్ టు బీ దేర్. లేకపోగా అందరూ ఉత్సాహంగా వస్తుంటే తన దృష్టి దావీదు మీద పడింది. ఎందుకంటే దావీదు మీద ప్రేమ. దావీదు యొక్క భార్య స్థితిలో ఉండవలసిన వ్యక్తి. ఈలోపు దావీదు గారు చాలా మందిని పెళ్లి చేసుకున్నాడు, అది వేరే సంగతి. ఉపపత్నులు ఉన్నారు దావీదుకి. చూసి దావీదుని మనస్సునందు హీనపరిచిందంట. రాకపోగా చూసి దావీదును మనస్సునందు హీనపరిచిందట. వాక్యంలో మనం చూస్తే దావీదు ఇప్పటికే చాలా మందిని పెళ్లి చేసుకున్నాడు. డేవిడ్ ఈజ్ నాట్ ఎ పిక్చర్ పర్ఫెక్ట్ ప్యూర్ మ్యాన్. దావీదు తప్పులు దావీదుకు ఉన్నాయి. ఈవిడ దావీదు మీద వ్యామోహపడికి
ఆ తర్వాత దావీదు నాకు దక్కడేమో అనే పరిస్థితికి వచ్చిందో ఏమో. షీ వాజ్ వాచింగ్ వెన్ డేవిడ్ వాజ్ డాన్సింగ్. ఇచ్చి, రాజువైన నీవు వస్త్రాలు ఊడిపోయేంత వరకు డాన్స్ చేయాలా? ఏ పరిస్థితిలో దావీదు నాట్యం చేస్తున్నాడో మీకాలకు అర్థం కాల. వాక్యం చూస్తే డేవిడ్ వాజ్ పుట్టింగ్ ఆన్ ఎ ప్రీస్ట్లీ ఈఫోద్. యాజకులు వేసుకునే ఏఫోదు దావీదు బహుశా మొదటిసారి సో దట్ టు కీప్ ద శాంక్టిటీ ఆఫ్ ది ఆర్క్ హీ పుట్ ఇట్ ఆన్. యాజకులు లేరు ఏలీ తర్వాత, ఇక ఈ ఇన్స్టిట్యూషన్ వాజ్ నాట్ దేర్. చూచి, రాజువైన నీవు ఇంత దిగజారిపోయిన నాట్యం నువ్వు చేయాలా? వేర్ ఇస్ యువర్ డిగ్నిటీ మ్యాన్? వేర్ ఇస్ యువర్ డిగ్నిటీ? అదేదో చెక్క పెట్టిన భుజాల మీద మోసుకొచ్చేవాళ్ళు మోసుకొస్తుంటే నువ్వు అంతగా నాట్యం చేయాలా? శక్తి కొలది 14వ వచనం, ఎట్లనగా యెహోవా మందస్సమును మోయివారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటియు కొవ్విన దూడ ఒకటి వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహామహిమ కలుగును గాక. కెన్ వి డాన్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్? దేవుని యందు మైమరిచిపోయి నాట్యం చేయాలంటే మన ఆత్మీయ స్థితి దేవుని మీద అంత డిపెండ్ అయిపోవాలి. దావీదుకున్న గొప్పతనం ఒకే ఒకటి, ఇట్స్ నాట్ అబౌట్ మీ. ఇట్స్ నాట్ అబౌట్ మీ. ఇట్స్ నాట్ అబౌట్ మీ సిట్టింగ్ ఆన్ ద థ్రోన్. నేను సింహాసనం అధిష్ఠించటం కానే కాదు. ఆయన దేవుడు, వీళ్ళందరూ ఆయన మనుషులు, ఆయన పిల్లలు, ఆయన మనుషుల్ని ఆయన పాలించుకుంటున్నాడు. ఈ కాలంలో ఏదో నన్ను తీసుకెళ్లి రాజుగా కూర్చోబెట్టాడు. ఘనత మహిమ ప్రభావములు దేవునికే చెందునుగాక. నేను గొర్రెల కాపరిని మాత్రమే. దేవుడు నన్ను హెచ్చించాడు కాబట్టి నేను రాజుని. ఈ రకంగా దావీదు నాట్యము చేస్తూ 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 దేవుని సన్నిధానంలో బలులు అర్పించుచు వస్తుంటే ఆ ఇంట్లో ఉన్న ఆవిడ మీకాలు చూస్తుంది. చూసి మనస్సున హీనపరుచుకుంది. There is only one sentence about her which closes about the topic. చదవండి 6వ అధ్యాయము 22వ వచనం, చివరి వచనం. ఇంతకంటే నేను మరి ఎక్కువగా నేను తృణీకరింపబడిన నా దృష్టికి నేను అల్పుడునై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి ఘనుడనగుదునని మీకాలు అనెను. దూషిస్తుంది. ఆ తర్వాత మాట మనం చూడాలి. మరణము వరకు సౌలు కుమార్తెయగు మీకాలు పిల్లలు కనుక ఉండెను. అంటిల్ హర్ డెత్ షీ డిడ్ నాట్ బేర్ చిల్డ్రన్. పెద్ద తప్పేం చేయలేదు ఆవిడ, మహా మోసమేం చేయలేదు ఆవిడ, దేవునిని కించపరచడం కూడా ఏం చేయలేదు. సమ్ స్మాల్ థింగ్స్. నేను ఈ స్థితిలో ఉండటానికి గల కారణము ఎక్కడో చిన్న విషయంలో నేను పొరపాటు చేస్తున్నా. చిన్న చిన్న విషయాల్లో. ఎన్నిసార్లు బ్యూటీ పార్లర్కి పోయి ఉంటుంది మీకాలు, రాజకుమార్తె కదా. మందసం తెచ్చేటప్పుడు వెళ్ళలేకపోయింది. నాకు దాంతో పనే ముందు అనుకుందేమో, దాని గురించి ఎవరు చెప్పలేదేమో. చిన్న విషయం, చాలా చిన్న విషయం. ప్రియమైన సహోదరులారా, దేవుని విషయాల్లో చిన్న అయినా అల్పమైన అయినా we need to be very careful with the minute details about God. దావీదు చేసిన మరొక గొప్ప సన్నివేశం, he's the one who restored the free will offering in the presence. ఫ్రీ విల్ ఆఫరింగ్స్ అని ఎప్పుడో ఏలీ కంటే ముందు ఉండేవి. తిరిగి దావీదు వాటిని పునరుద్ధరించాడు. కారణం ఏంటంటే తెలిసిన, ఆ డబ్బు తనకు తెచ్చుకుందామని కాదు. డేవిడ్ ప్రొక్యూర్డ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ మనీ.
కానీ దావీదు అలా చేయటానికి గల కారణం, హీ వాంటెడ్ టు రెస్టోర్ ద వర్షిప్ పర్ఫెక్ట్లీ. కృతజ్ఞతాస్తుతులతో, కృతజ్ఞతార్పణలతో ఆయన సన్నిధికి ఏగుదము రండి. హీ వాంటెడ్ టు రెస్టోర్ ది వర్షిప్ ఇన్ ఆల్ డైమెన్షన్స్. మోషే కాలములో ఆపివేయబడిన ఆ అర్పణ అనే సాక్రిఫిషియల్ వర్షిప్ను దావీదు స్టార్ట్ చేశాడు. ఏమి చేయలేకపోయిందో మేకాలు శాపం తెచ్చుకుంది. ఈ మధ్యాహ్న కాలం మనం ధ్యానం చేసుకుంటున్న అంశం, సో ఇంపార్టెంట్ స్పిరిచువల్లీ ఫర్ అస్ టు మూవ్, వీ నీడ్ టు హోల్డ్ ఆన్ టు ద టెంట్ వేర్ గాడ్స్ మేనిఫెస్టేషన్ ఈస్, అండ్ వీ నీడ్ టు హోల్డ్ ఆన్ టు ది ఆర్క్ వేర్ గాడ్స్ ప్రెజెన్స్ ఈస్. ఈ రెండు కలిస్తేనే మన విశ్వాస జీవితము ముందుకు సాగిపోతుంది. మేనిఫెస్టేషన్ వద్దు, ప్రజెన్స్ వద్దు, మా ఇష్టానుసారంగా విచ్చలవిడిగా మేము జీవిస్తామండి అనుకునే వారికి దేవుడు మరొకసారి పిలుచుకుంటాడు మిమ్మల్ని. దేవుడు విడిచిపెట్టడు మనల్ని. గాడ్ విల్ కాల్ ఇన్ టు హిస్ బాజమ్ వన్స్ అగైన్. Nonetheless, we need to long for the manifestation of God and the presence of God in a intentional way. Let us all stand and look to the Lord in prayer. How is our spiritual journey? మన ఆత్మీయ జీవితము ఏ విధముగా ఉన్నది? How are we moving forward? ప్రత్యక్షపు గుడారపు అనుభవాలను మర్చిపోయావా? నిబంధన మందసపు అనుభవాలు మర్చిపోయావా? The Bible says the ark is the power of God. The power of God rests in the ark. Oh, we need both the tent and the ark. God's manifestation and God's power, God's presence to go with us for our spiritual journey. మేబీ నీవు బహుశా పెద్ద పాపంలో చేయలేదేమో, దేవునికి ఇష్టమైన పనులు చేయట్లేదేమో. వీఆర్ డూయింగ్ గుడ్ ఇన్ ద టెంట్. దేవునికి అర్పణలు అర్పించడం, వీటన్నిటి విషయంలో వీఆర్ డూయింగ్ వెరీ వెల్ విత్ ద టెంట్. బట్ హౌ ఇస్ అవర్ లైఫ్ విత్ ది ఆర్క్? దేవుని సన్నిధి మనతో వచ్చుచూ ఉన్నదా? టెంట్ నేను ఆర్క్ని స్ప్లిట్ చేసిన జీవితం మనకు ఉన్నదా? టుడే సొలొమోను కట్టించిన దేవాలయములో దేవుని ప్రత్యక్షపు గుడారము మరియు నిబంధన మందసము కలిసిపోయి స్తుతి ఆరాధనగా మారిపోయిన సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నాం. ఆ స్తుతి ఆరాధనలో దేవుని యొక్క మేఘము దేవాలయంలో కమ్మెను. యాజకులు ప్రవేశించలేనంతగా దేవుని మహిమ, దేవుని తేజస్సు దేవాలయంలో నిండిపోయెను. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, oh, the tent life was perfect for you, perfect with you. Maybe the ark life was wrong with you. Or maybe the ark life is okay with you, but the tent life is wrong with you. Or both of us are wrong with some of us. ప్రభువైన యేసుక్రీస్తు మనకు తెలియచేస్తున్నాడు, ఆయన మేనిఫెస్టేషన్, ప్రత్యక్షపు గుడారములో దేవుని యొక్క సన్నిధి, ద మీటింగ్ ప్లేస్ ఇన్ ద టెంట్ ఈజ్ సో ఇంపార్టెంట్. అండ్ మూవింగ్ బిహైండ్ ది ఆర్క్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. వెలిచూపును బట్టి కాకుండా విశ్వాసముతో నడుచుటకు సిద్ధపడిన విశ్వాసి, నీ టెంట్ లైఫ్ను సరిచేసుకొనమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మన రిచువలిస్టిక్ లైఫ్ను దేవుడు సరిచేసుకోమనుచున్నాడు.
మన మన అర్పణల జీవితమును సరి చేసుకోమని దేవుడు సెలవిచ్చుతూ ఉన్నాడు. మన ప్రేయర్ సాక్రిఫైస్ లైఫ్ని దేవుడు సరి చేసుకోమంటున్నాడు. We need to sacrifice. We need to offer these sacrifices. Our tent should be a meeting place always. And then we will venture into the world, and the ark of the Lord walks ahead of us. విశ్వాసము కలిగి ఉన్నావా? Where do you get your faith from? Besides the word of God, besides the tent. ప్రత్యక్షపు గుడారములో దేవుడు నీకు గైడెన్స్ ఇచ్చి వాక్యానుసారముగా ముందుకు నడిపించుచూ ఉండగా, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన దేవుడు నిబంధన మందసములో ఇశ్రాయేలీలను లీడ్ చేసిన విధంగా ప్రభు మనల్ని లీడ్ చేస్తాడు. మన ఆత్మీయ జీవితం ఎక్కడ కుంటుపడింది? ఇన్ ద టెంట్ ఆర్ బిహైండ్ ది ఆర్క్ ఆర్ ఎట్ బోత్ ప్లేసెస్. ఈ మధ్యాహ్న కాలం ముందు ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. రెండు చోట్ల కుంటుపడితే మనము మీకాలు వంటి జీవితము కలిగిన వారము. వీఆర్ నాట్ గుడ్ ఎట్ ఈవెన్ వన్ ప్లేస్. టెంట్లోనూ మన జీవితము సరిలేదు, నిబంధన మందసము వెనక మన ప్రయాణము సరిలేదు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, సరిచేయువాడు దేవుడు, సరిచేయుటకు శక్తినిచ్చువాడు దేవుడు. ద పవర్ ఆఫ్ ద లార్డ్ రెస్ట్స్ ఇన్ ది ఆర్క్ అని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇట్ did not rest with Solomon or David, but it is the power belongs to the Lord always. బలము నాది అని యెహోవా ఒకమారు సెలవిచ్చెను, బలము నాది అని నాకు రెండవ మారు వినబడెను అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. The power belongs to the Lord. The power belongs to the mighty Lord who is walking who is walking ahead of us. ఈ సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సరి చేసుకోవటానికి, మనకు సరి చేసుకోవటానికి ఏమైనా మనలను ఒప్పింప చేస్తుంటే దేవుని సన్నిధానంలో విడిచిపెట్టి మన టెంట్ జీవితాన్ని, నిబంధన మందసము వెనక నడిచిపోయే జీవితాన్ని సరి చేసుకోవటానికి ప్రభువు మనలను పిలుచుచూ ఉన్నాడు. ప్రభు సన్నిధానంలో మన పరిస్థితిని సరి చూసుకుందాం. దేవుని ప్రత్యక్షతను, మేనిఫెస్టేషన్ ఇన్ ద టెంట్ పొందిన మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వెనుక అనగా నిబంధన మందసము వెనుక ప్రయాణం చేస్తామని తీర్మానించుకున్న మనం, let us shout and rejoice like David did when the presence of the Lord filled the temple during Solomon's time, and when the presence of the Lord accompanied David when he was bringing the ark. తండ్రి
వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. చప్పట్లతోను నాట్యముతోను తండ్రిని స్తుతించెదము. చప్పట్లతోను నాట్యముతోను తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. చప్పట్లన్నా కొడదామండి. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. పరిశుద్ధ రక్తంతో పాపము కడిగిన యేసుని స్తుతించెదము. పరిశుద్ధ రక్తంతో పాపము కడిగిన యేసుని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. తండ్రిని స్తుతించెదము, తండ్రిని స్తుతించెదము. టెంట్లో మన స్థితి సరిగా లేకుండా, మందసము వెనుక మన స్థితి సరిగా లేకుండా ఉంటే, మీకాలు వలె ఉన్న మన జీవితాన్ని బాగు చేయటానికి ప్రభువు పిలుచుచూ ఉన్నాడు మనలను. టెంట్లో తన జీవితాన్ని సరి చేసుకోనలేని సౌలు, హీ వాజ్ రన్నింగ్ ఆఫ్టర్ విక్టరీ. దేవుడు నాతోనే ఉన్నాడు కదా అని భ్రమపడుచు, he was running after victory over victory. Oh, Saul was not able to repair his tent. దావీదు జీవితంలో దేవుని యొద్ద విచారణ చేసి విశ్వాసముతో ముందు అడుగు వేసే పరిస్థితులు మన ఆత్మీయ జీవితాన్ని సరిచేస్తాయి. Oh, David was so afraid to bring the ark to his hometown because దేవుని భయం, పాపము నుంచి మనలను రక్షించే దేవుని భయం. ప్రభువా, ఈ సాయంకాల సమయమందునైనా ప్రత్యక్షపు గుడారములో మా జీవితమును, నిబంధన మందసము వెనుక నడుచున్నప్పుడు మా అడుగులను సరిగా ఉన్నవో లేవో మా తండ్రి, నీ వాక్యము వినుచున్న మేమందరము కూడా మా ప్రభువా పరిశీలన చేసుకుంటున్నామయ్యా. ఆన్లైన్లో చూస్తున్న మా బిడ్డలు, దూర ప్రాంతంలో ఉండి వినుచున్నవారు, ఓ ప్రభువా నాయన మా తండ్రి, ప్లీజ్ రెస్టోర్ అవర్ వర్షిప్ లైక్ యూ డిడ్ డ్యూరింగ్ ద టైమ్స్ ఆఫ్ డేవిడ్. ఇదిగో ఆత్మతో ఆరాధించు కాలము వచ్చుచున్నదని సమరయ స్త్రీ దగ్గర మీరు రెస్టోర్ చేశారు నాయన. ఓ తండ్రి, మా ప్రభువా ప్రత్యక్షపు గుడారపు అనుభవమును, మందసము యొక్క అనుభవమును సమరయ స్త్రీ దగ్గర నాయన మీరు ఐక్యపరిచి రుజువు చేశారు మా తండ్రి. అట్టి జీవితం మాకు కావాలి. ప్రభువానికి వందనములు, ప్రభువానికి వందనములు. ఓ మా తండ్రి నాయన, మీకాలు జీవితం మాకు అవసరం లేదు, సౌలు జీవితం మాకు అవసరం లేదు, దావీదు జీవితము మాకు కావాలి తండ్రి. మా ప్రభువా సహాయము చేయమని, మీ మేనిఫెస్టేషన్తోనూ మీ ప్రజెన్స్తోనూ మమ్మల్ని సంతృప్తిపరచమని
నీ వాక్యం వినిచిన బిడ్డలను మీరు ఆశీర్వదించమని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట నిన్ను అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ.